నమస్తే, నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన పార్టీ మీద విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. వాటాలు కూడా ఈ మధ్య తెరపైకి తీసుకొచ్చింది. కడప వేదికగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్న పరిస్థితి. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి పొలిటికల్ క్రిటిక్ కిరణ్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. ఎందుకు షర్మిల గారు ఈ మధ్య మళ్ళీ వాటాలు మాట్లాడుతున్నారు? నిన్న మొన్నటి వరకు చూసుకుంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఆయన పైన కానీ విమర్శలు చేసిన వ్యక్తి షర్మిల ఇప్పుడు వాటాల గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు మళ్ళీ ప్లాన్ బి అమలు చేస్తున్నారు? షర్మిల గారు మాట్లాడిన దాంట్లో నాకైతే ఏ తప్పు కనిపించట్లేదు. ఒక కుటుంబంలో కొడుకు కూతురు ఉన్నప్పుడు కూతురు కూడా సమానమైన వాటా ఉంటుంది అని చెప్పి ఎన్టీ రామారావు గారు ఎప్పుడూ చెప్పారు. ఇప్పుడు ప్రతి దాంట్లో ఒక సాక్షిలోనే కాదమ్మా, నువ్వు కేవలం సాక్షి దగ్గరే ఆగొద్దు. తాడేపల్లిలో నీకు వాటా ఉంది, అదేవిధంగా ఋషికొండలో నీ వాటా ఉంది, గంజాయి పంటలో నీ వాటా ఉంది, ఎర్ర చందనంలో నీ వాటా ఉంది, ఇసుక మాఫియాలో నీ వాటా ఉంది, మట్టి మాఫియాలో నీ వాటా ఉంది, కల్తీ మద్యంలో నీ వాటా ఉంది. అయితే తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తులు లేకపోతే ఉమ్మడిగా కూడబెట్టిన ఆస్తుల్లో వాటా ఉంటుంది. మళ్ళీ గంజాయి, ఈ ఎర్రచందనం, ఈ మాటలు ఎందుకండి కిరణ్ గారు? ఏమండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే దానికి కారణం మొత్తం అంతా క్రెడిట్ మొత్తం జగన్మోహన్ రెడ్డిది ఏం లేదు. జగనన్న వదిలిన బాణానికి కూడా ఉంది. నువ్వు జైల్లో ఉన్నప్పుడు మొత్తం తిరిగి అంత కష్టపడి గుంటూరు కొట్టిపాడు ఏరియా కానీ షర్మిల గారే వచ్చి మాట్లాడారు. నాకు తెలిసి అయితే ఒకే రక్తం కాబట్టి, అన్నా చెల్లెళ్ళు కాబట్టి 2.5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండాలి, 2.5 ఏళ్ళు షర్మిల సీఎంగా ఉండాలి అని నేనైతే కోరుకుంటున్నాను. ఇప్పటికే ఆయన పైన నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా విమర్శలు చేస్తుంది. ఇప్పుడు వాటాల గురించి మాట్లాడుతాం, మళ్ళీ సీటు వాటాల గురించి మాట్లాడతారేంటి కిరణ్ గారు? ఇంకా ఎక్కువ మాట్లాడితే, ఇప్పటిదాకా బాబాయిని చంపి నువ్వు సీఎం సీట్లో కూర్చున్నావు, నిన్ను చంపి సీఎంలో సీట్లో కూర్చోటానికి నేను కూడా సిద్ధమే. నాది కూడా అదే రక్తం కదా. నీ ఒక్కడికే అధికారంలో ఉండాలి అని చెప్పి కోరుకుంటావా? నాకు ఉంటుంది. నేను రాజశేఖర రెడ్డి పెట్టినే కదా, మరి నాకు ఉంటాయి అలాంటి ఆలోచనలు ఉన్నాయి. నిన్ను కూడా మా ఇంట్లో మా నాకు కోరిక ఉంది, నువ్వు కూడా ఒకసారి రా. మరి నా దగ్గర ఉన్నారు మనుషులు, నేను కడప పెట్టినే కదా, ఇక నాకు ఉంటుంది సీఎం సీట్లో కూర్చోవాలని. నేను కూడా 6 రాజధానులు, నువ్వైతే 3 అన్నావు, నాకైతే ఈసారి అయితే 6 రాజధానులు కట్టాలి అని ఉంది. నేనైతే మాత్రం నిన్ను కానీ నీ ఆస్తిలో వాటాన్ని మాత్రం వదిలే ప్రసక్తే లేదు అని చెప్పి డైరెక్ట్గా నీకైతే చెప్తున్నాను. ఇక దీని గురించి మీ 151 మంది ఎమ్మెల్యేలు కానీ, రోజా కానీ, అంబటి రాంబాబు కానీ, కొడాలి నానిగాడు కానీ, బైరెడ్డి గాడు ఎవడ మాట్లాడినా కూడా ప్రతి ఒక్కళ్ళకి నేనైతే సమాధానం చెప్పగలను. ఇది మరి 2 రోజులుగా కడపలో పర్యటిస్తున్న షర్మిల గారు, కడపలో టోటల్గా ఉన్న ఓల్డ్ కాంగ్రెస్ అయితేనేమి, వైఎస్ఆర్ అభిమానులు అయితేనే పూర్తిగా ఆమె వైపు మరలించుకున్న పరిస్థితి. అయితే కడపలో వైసీపీ ప్రభావం రోజు రోజుకి తగ్గిపోతుందంట అని సోషల్ మీడియాలో ఒక విషయం చిక్కర్లు కొడుతుంది. దీనిపై మీ కామెంట్ ఏంటి? వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏముందో చెప్పండి. సొంత కడప జిల్లాలో ఎన్నిసార్లు శంకుస్థాపన చేస్తావు? ఇదే కడప ఉక్కి నుంచొని కొబ్బరికాయ కొట్టడం తప్పితే నువ్వు చేసింది ఏమన్నా ఉందా? అన్నమయ్య ప్రాజెక్టు అసలు ఎంతోమంది చనిపోయారు. కేవలం వీళ్ళు ఇసుక కోసము నీళ్లు మొత్తాన్ని ఆపి మొత్తం ఎంతమంది చనిపోయారు అనండి, ఎంతమంది ముండం మోపులైపోయారు. రాష్ట్రంలో ఇక దేన్ని గురించి కూడా పట్టించుకోకుండా కల్తీ మద్యం ద్వారా 150,000 మందిని, అన్నమయ్య డ్యామ్ ద్వారా ఎంతోమందిని, ప్రతి ఒక్కళ్ళు ఈయన అధికారంలో రావటానికి కుటుంబంలో ఎవరో ఒకళ్ళు చచ్చిపోవటం కామను, అది అందరూ తెలిసింది. ఈసారి అయితే షర్మిల మాటగా నా మాటగా నేను చెప్పేది ఏంటంటే, ఈసారి జగన్మోహన్ రెడ్డిని చంపటానికి షర్మిల అయితే రెడీగా ఉంది. ఇది నా మాట కాదు, షర్మిల మాటగా జగన్మోహన్ రెడ్డికి తెలియాలి అని చెప్తున్నాను. నువ్వు అక్కడే నరికితేనే రక్తం బయటకు వస్తుందా? నేను నరికితే రాదా? మేము కూడా అదే రక్తం కాబట్టి మేము కూడా జగన్మోహన్ రెడ్డిని అయితే చంపటానికి మేమైతే సిద్ధంగా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల మాటగా నేనైతే చెప్తున్నాను.
ఇప్పుడు కడపలో మొన్న ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించారు, పులివెందుల వెళ్ళారు. పులివెందుల్లో ఉన్న లోకల్ పార్టీ నాయకులు, సీనియర్స్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు సమావేశం పెడతా అంటే పాసులు ఇస్తానన్నా కానీ తీసుకోవడానికి ముందుకు రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి, ఆ సమావేశంలో పాల్గొనడానికి విముఖత చూపించారు. ఎందుకు పులివెందుల్లో ఉన్న వైసీపీ క్యాడరు జగన్మోహన్ రెడ్డి అంటేను ఆయన సమావేశాలంటూ విముఖత చూపిస్తున్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు చెల్లి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత అక్కడ పులివెందుల్లో పోటీ చేయటానికి జగన్మోహన్ రెడ్డికే భయం వేసింది. అక్కడ గెలవడు అని తెలిసి జమ్మలమడుగులో కానీ కమలాపురంలో కానీ పోటీ చేయటానికి సిద్ధమయ్యాడు. ఈ చేసిన అభివృద్ధి గురించి ఏమీ లేకుండా షర్మిల వచ్చిన తర్వాత నాకు తెలిసి అక్కడ షర్మిలాని చూసి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు. ప్రజలకు కూడా పూర్తిగా అర్థమైంది. ఈసారి షర్మిలాని గెలిపియాలని చెప్పి చూస్తున్నారు. అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో షర్మిల గారి యొక్క రాజకీయ ప్రస్థానం ముందుకు ఆమె అడుగులు ముందుకు పడుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి వైపే పడుతున్నాయి. వాటాలే కాదు, ముఖ్యమంత్రి హోదా కోసం, ఆయన పదవి కోసం, ఆ స్థాయిలో ఆయన ముఖ్యమంత్రి అవడానికి తన వంతు సహకారం కూడా ఉంది, తన వంతు కృషి కూడా ఉంది. కాబట్టి దాంట్లో 2.5 ఏళ్ళు తనకు భాగం ఉందని విశ్లేషణ ద్వారా అర్థమవుతుంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.